హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో అయితే గనక థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఈ యొక్క పేమెంట్ ఎంతొచ్చింది ఏంటనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా నిర్మల దగ్గరికెళ్ళేసి నిర్మల్‌ని కూడా పిలుచుకొని వచ్చేద్దాము. నిర్మలకైతే చెప్పాను కానీ ఎంతొచ్చింది ఏంటనేది చెప్పలేదు తనకు కూడాను. సో, నిర్మల్‌నెళ్ళి పిలుచుకొచ్చి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే బయటికి వెళ్దాము. బయటికెళ్ళి నిర్మల్‌ని పిలుచుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నిర్మల అయితే ఆ వంటగది దగ్గర వంట అయితే చేస్తుంది. పదండి. రోజైతే ఎండ అయితే మామూలుగా లేదు. చూడండి ఇక్కడ ఇదిగో కాప అయితే ఎండబెట్టున్నాము. ఇది మాది కాదు, మాదన్స్ అంటారు. ఇది మంచి మా చిన్నన్న వాళ్ళది. మాకైతే కాపీ లేదు, ఇంకా అవ్వలేదు. ఇంకొక టైం పడుతుంది దానికంటే ఒక 2-3 సంవత్సరాలు అయితే అవుతుంది ఇంకా. కదండి ఇదిగో జానీ కూడా చూడండి ఎంత చక్కగా పడుకున్నాడు. హాయ్ జానీ. జానీ ఇదిగో హాయ్ చెప్తున్నాడు తోకతో అన్నమాట. కర్రీలక్ష్మి అయితే లేదు, బయటికి వెళ్ళినట్టుంది. లోపలికి వెళ్దాం. లోపలైతే నిర్మల వంట అయితే చేస్తుంది. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఇదిగో చూడండి. నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ కూర అయితే చేస్తున్నాను. ఇదన్నమాట. నిర్మల అయితే కనుక నీవే తీసుకొచ్చాయి కదా మొన్న సోమవారం. మార్కెట్ అయితే నేను వెళ్ళలేదు, నిర్మల నుంచి వెళ్ళింది. నా యొక్క కూరగాయలు తర్వాత మంచి వారానికి సరిపడ్డ సరుకులన్నీ కూడాను నిర్మల తీసుకొచ్చింది. ఏటెట్ తీసుకొచ్చా నిర్మల? ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే సంతకైతే ఎక్కువగా నేనే వెళ్తాను. నిర్మల అనేది చాలా తక్కువగా వెళ్తుంది. వెళ్ళమంటే వెళ్ళదు. సో నేను వెళ్ళేసి కూరగాయలు తర్వాత మంచి ఆ వారానికి సరిపడ్డ సామాన్లు అన్ని కూడా నేనే తీసుకొస్తాను. కానీ ఆ పెళ్ళైనప్పటి నుంచి దగ్గరికి ఒక 10 సార్లు కూడా వెళ్ళుండదేమో సంతకి. చాలా తక్కువ. ఈ యొక్క 6-7 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడాను నేనే వెళ్ళి ఆ యొక్క సామాన్లు అయితే తీసుకొస్తాను. మాకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడాను. ఈ వారం అన్నమాట కొన్ని నెలల తర్వాత వెళ్ళావు అంతేనా? 5 నెలల కంటే ఎక్కువైంది సంతకనమాట. తీసుకెళ్ళాను, చాలా తక్కువ. తనకు రమ్మంటేనే ముంచి అబ్బా నేను రాలేను, అంత దూరం ఎవరు వస్తారు సంతకి, మళ్ళీ నీ వెళ్ళి తీసుకురా అనేసి అంటది. సో అందుకనేసి నిర్మల అయితే వెళ్ళదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఈ కూర అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి ఒక అమౌంట్ ఎంత వచ్చింది అంత కూడా మాట్లాడుకుందాం, సరేనా? ఫ్రెండ్స్, నిర్మల అయితే కనుక చూడండి, ఈరోజు మా ఊర్లో అయితే ఇవి తీసుకొచ్చారు, ఈ యొక్క సామాన్లు అనమాట. ఈ అన్నగారు అయితే తీసుకొచ్చారు. మాకు వారానికి 2 వారాలకి అయితే తీసుకొస్తుంటారు ఇలాంటి సామాన్లు. తీసుకొచ్చినప్పుడు ఇదిగో నిర్మల అయితే ఏదైనా 20 ఏదైనా 20 అంట. నిర్మల అయితే కనుక బాబుకి నా పాపకి బాగుంటాయి ఇవన్నీ తినడానికి అనేసి అంటుంది, తీస్తుంది. తర్వాత నుంచి ఇక్కడ కొన్ని కప్స్ అయితే ఉన్నాయి, ఇది కూర ఏమైనా ఇవ్వడానికి అనేసి అది తీసుకుంది. ఇది ప్రతిది కూడా 20 రూపాయలు అంట. హలో ఫ్రెండ్స్, మొత్తానికి ఇంటికి అయితే వస్తాము. మన వీడియోస్ చూసి చాలా మంది అయితే ఫస్ట్ పేమెంట్ వీడియో చేయండి అని అన్నారు. అలానే ముంచి మేము యొక్క గూగుల్ ఎడ్సెన్స్ పిన్ వచ్చింది కదా, అప్పుడు కూడా నా వీడియోలో చెప్పాము. ఎడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడు వీడియో చేసినప్పుడు ఫస్ట్ పేమెంట్ వీడియో వచ్చినప్పుడు వీడియో చేయాలా వద్దా మీరు చెప్పండి అని అంటే చాలా మంది కామెంట్ చేశారు అనమాట. ఫస్ట్ పేమెంట్ వీడియో వస్తే తప్పకుండా చేయండి అనేసి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పేమెంట్ వీడియో అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాము. ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అయితే చూడండి, మొత్తం తీసుకొచ్చాను. నేను నిన్న డ్రా చేసి తీసుకొచ్చాను. ఇంత అమౌంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎంత వచ్చింది అనేది మీకైతే ఆ వీడియో మధ్యలో కానీ లేకపోతే లాస్ట్లో కానీ చెప్తాను. ఆ వీడియో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎంత వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. నేను కూడా పూర్తిగా అయితే యూట్యూబ్ ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే అమౌంట్ ఎంత వచ్చిందని అయితే చెప్పకూడదు అనమాట. సో అంత కూడా మీకు చెప్తాను. దానికంటే ముందుగా మేము యూట్యూబ్లో ఏ విధంగా వచ్చాము అనేది మీతో చిన్నగా మాట్లాడుకుంటాము. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా పేరు రాజు, అలానే మా మిసెస్ అనమాట నిర్మల. మాకు 2 పాప బాబు ఉంటారు. వాళ్ళ నుంచి బాగా అల్లరి చేస్తున్నారని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే విడిచిపెట్టేసి వచ్చింది నిర్మల వెళ్ళిందిన. సో వాళ్ళైతే బయట అయితే ఆడుకుంటున్నారు. అలానే మేము ఈ యొక్క యూట్యూబ్లో ఏ విధంగా వచ్చామనేది మీతో చిన్నగా పంచుకుంటాను. మాకు మెయిన్ ఛానల్ అయితే ఉంది, అరకు ట్రైబల్ కల్చర్ అనేసి. ఈ యొక్క అరకులో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, అలానే నుంచి మేము తినేటటువంటి తిండి, మేము కట్టుకునే బట్టలు, అనేక రకాలైనటువంటి కల్చర్ అయితే మేము ముందుగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటాం మా యొక్క మెయిన్ ఛానల్ అయితే కనుక. ఆ ఛానల్లో చేస్తున్నప్పుడు దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అయితే గడిచింది. ఇప్పుడు 4వ సంవత్సరం నడుస్తుంది ఆ ఛానల్ అయితే కనుక. గత సంవత్సరమే మేమైతే ఈ యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేసి ఇచ్చారు మా యొక్క రాంబాబు అనమాట, అరకు ట్రైబల్ కల్చర్ మెయిన్ అతనే. సో అతనైతే మాకు ఈ యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేసి ఇచ్చి మాకైతే మంచిగా నడిపించుకోండి అనేసి కొన్ని
టిప్స్ కూడా ఇచ్చాడు అప్పుడు. సో అలానే మేమైతే కంటిన్యూగా ఫాలో చేస్తున్నాము. సో వీడియోస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే మాకైతే మంచి రెస్పాండ్ వచ్చింది. అలానే మంచి 4000 వాచ్ అవర్స్, అలానే మంచి 1000 సబ్స్క్రైబర్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయారు. గూగుల్ ఎడ్సెన్స్ పిన్ అయితే రావడానికి కొద్దిగా డిలే అయింది. ఈ పేమెంట్ వీడియో అనేది లాస్ట్లోనే, అదే గత నెలలోనే రావాలి. ఆ యొక్క గూగుల్ ఎడ్సెన్స్ పిన్ రావడము, దానికి మంచి మెయిల్ అవన్నీ ప్రాసెస్ అవన్నీ చేసేసరికి ఇంకా కొద్దిగా డిలే అయ్యి ఈ నెలకు వచ్చిందనమాట. డిసెంబరు 30 తారీఖు నెలకు నాకైతే అకౌంట్లోకి అయితే డ్రా అయిపోయింది. కొంతమందికి అయితే ముందే వచ్చింది. నాకేంటంటే బ్యాంకు బుక్ చేయించినప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే ఆ యొక్క బ్యాంక్ వాళ్ళు అయితే చేయలేదన్నమాట. నేను మళ్ళీ వాళ్ళని కలిసి అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అవన్నీ కూడా ఇంకా అప్డేట్ చేసిన తర్వాత నాకైతే ఒక 1 అవర్ తర్వాత అమౌంట్ అయితే వచ్చింది. సో అలా జరగడం వలన కొద్దిగా డిలే అయిందనమాట. మేము యూట్యూబ్లో ఏ విధంగా వచ్చామనేసి అనేది చెప్పాను కదా. సో అరకు ట్రైబల్ కల్చరల్ వీడియోస్ చేస్తున్నప్పుడు కొద్ది సంవత్సరాల తర్వాత నేనైతే మా రాంబావ నాకు ఈ యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేసి ఇచ్చాడు. అంతకంటే ముందుగా మీకు ఒకటి చెప్పాలి, నిర్మల్ అయితే కనుక చాలా సిగ్గుపడుతుంది, మాట్లాడదు అనమాట. సో ఏమైనా మాట్లాడితే నేను ఒక్కడే మాట్లాడాలి. మా యొక్క ట్రైబల్లో ఏంటంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా మొహమాట పడతారు, సిగ్గుపడతారు అనమాట కొద్దిగా మాట్లాడడానికి, అంతగా ప్రయత్నించారు. అందుకని చెప్పి నిర్మల కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ మామూలుగా ఉన్నప్పుడు అయితే కొద్దిగా పర్లేదు మాట్లాడుతుంది. చెప్పాలంటే ఊర్లో వాళ్ళతో కూడా అంతగా మాట్లాడదు అనమాట, కొద్దిగా మొహమాట పడుతుంది, ఇంట్లోనే ఉంటుంది. సో అది నిర్మల అయితే చాలా తక్కువగా మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడుతుంటాను. మన వీడియోస్లో అయితే ఎంత మాట్లాడుతావురా అనేసి అంటుంటారు మన వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి నేనే మాట్లాడుతుంటాను. మన వాళ్ళు అయితే కనుక చాలామంది మన వీడియోస్ చూస్తూ చాలామంది కామెంట్ చేస్తుంటారు, మీరు ఎడిటింగ్ కోసం ఏ యాప్ వాడుతున్నారు, అలాగే ఈ యొక్క వీడియో షూట్ కోసం ఏ కెమెరా వాడుతున్నారు అనేసి. మేమైతే కెమెరా ఏం వాడట్లేదు ఫ్రెండ్స్. చిన్న మొబైల్ అయితే ఉంది, ఆండ్రాయిడ్ మొబైల్, వివో V27 Pro. దాంట్లో నుంచే షూట్ చేసి అందులోనే ఎడిటింగ్ అయితే చేస్తుంటాను నేను. ఎడిటింగ్ చేసేది కూడా నేను అనమాట. ఎడిటింగ్ కోసం వాడే యాప్ అయితే కనుక VN ప్లేయర్ అనేసి ఉంటుంది, VN. ఆ యాప్లో అయితే ఎడిటింగ్ అని చేస్తుంటాను. అలానే చాలామంది మీరు వాడేటటువంటి థంబ్నెయిల్స్ కోసం వాడే యాప్స్ ఏమని అడుగుతుంటారు. థంబ్నెయిల్ అయితే కనుక నేనైతే అంతగా చేయను, నాకు రాదు కూడా అన్నది. సో బయటకి అయితే చేయిస్తున్నాను. సోఫియా మీడియా అనేసి ఉంటుంది. సో బ్రదర్కి అయితే ఇస్తున్నాను, వాళ్ళైతే నాకు థంబ్నెయిల్ చేసి అయితే ఇస్తుంటారు. సో థంబ్నెయిల్స్ అన్ని కూడా వాళ్ళకైతే ఇస్తాను అనమాట. ఈ డబ్బులు వచ్చిన సందర్భంగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. రాబోయే రోజుల్లో కూడాను మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే రావడానికి మేమైతే ఇష్టపడతాం, సిద్ధంగా ఉన్నాం అనమాట. మా వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని వస్తే లైక్ చేయండి. అలానే ఇకపై నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడాను మా యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాము. మార్నింగ్ రొటీన్, అలానే మంచి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము. అప్పుడప్పుడు మా యొక్క ఊర్లో జరిగేటటువంటి పండుగలు, ఇక్కడ జరిగేటటువంటి మంచి మంచి వాతావరణం అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మీకైతే చూపిస్తాము. మేము ఉండేది కొండ ప్రాంతాల్లో కనుక మేము చేసే ప్రతి పని కూడా మీ ముందుకైతే తీసుకురావడానికి మేమైతే ఇష్టపడుతున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంత మాట్లాడతావు బ్రదరు, అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పవచ్చు కదా అనేసి అంటారు, చెప్తున్నాగండి. అమౌంట్ అయితే కనుక అక్షరాలుగా అమెరికన్ కరెన్సీలో అయితే $US అయితే కనుక $530 అయితే వచ్చింది. ఈ రోజు ఉన్నటువంటి యొక్క మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసేదానికి ఒక కరెన్సీ మంచి ₹84. సో 530 × 84 కొడితే ఎంత వస్తుందో ఒకసారి చూడండి. అలానే ఇది ఇంకోటి కూడా మీకు క్లూ ఇస్తాను. ఈ యొక్క యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే అమౌంట్ మాకు ఇంత వచ్చింది అనేసి డైరెక్ట్గా అయితే చెప్పకూడదు, అందుకని మేమైతే చెప్పట్లేదు. మీకైతే కొన్ని ఇంట్ అయితే ఇస్తున్నాను. మీకైతే ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను నాగండి. సరిపోయింది. సో మధ్యలో కరెంట్ పోయింది, ఒక 5 నిమిషాల తర్వాత కరెంట్ అయితే వచ్చింది. మీకు ఇంకో ఉదాహరణ అయితే చెప్తాను. ఈ యొక్క వాటర్ బాటిల్ ₹1000 అయితే కనుక మేమైతే 44 వాటర్ బాటిల్ అయితే కొంటాము. సో అంత డబ్బులు అయితే వచ్చాయి. ఎంత వచ్చింది అనేది కామెంట్ చేయండి. సో ఇదనమాట మాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ శాలరీ ఇంత అయితే వచ్చింది. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క హ్యాపీ మూమెంట్ని మీతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకైతే తీసుకొచ్చే వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇంత డబ్బులు అయితే వచ్చాయి కదా, ఈ డబ్బులతో మీరేం చేస్తారు ఇంకా అనేసి అడగచ్చు. సో దానికైతే కనుక నిర్మల మాకు ఎప్పటి నుంచి అంటుంది, పాపకి నా బాబుకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేసి.
సో పాపకైతే కనుక సుకన్య సమృద్ధి యోజన అనేది అదొకటి ఉంది కదా పోస్టర్లో. సో అదొకటి తీసుకుందాం అనేసి నిర్మల అయితే అంటుంది. సో అదొకటి తీసుకుంటాము. అలా తీసుకోవడం మంచిగా కాదండి, మీరు కూడా కామెంట్ చేయండి. బాబు కోసం ఏదైనా వేరే పథకం ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. మన ఏపీలో ఉన్నవాళ్ళు, అదే మన ఏపీలో ఎటువంటి పథకాలు ఉన్నాయనేది. సో బాబు కూడా చిన్నగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి ఉంటాము, చదువుల కోసం ఇవన్నీ కూడాను. అలానే ఫ్యూచర్ కోసం వాళ్ళకి ఏదైనా ఈ యొక్క ఫస్ట్ శాలరీ నుంచి వాళ్ళకి ఏదైనా చేద్దామనేసి మేమైతే అనుకుంటున్నాము. పాపకైతే కనుక సుకన్య సమృద్ధి యోజన అదొకటి తీసుకుందామని అనుకుంటున్నాం. తీసుకోవాలా వద్దా, అది మంచిదా కాదండి, మీరు కూడా కామెంట్ చేయండి. బాబు కోసం ఏది తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియో చూసాక కిందన కామెంట్ చేయండి. మాకు కూడా అంతగా తెలియదు, మీరు చేసే కామెంట్ని బట్టి అది మేమైతే చూసి అవన్నీ కూడా తీసుకుంటాము. సో ఇకపై నుంచి వీడియోస్ అన్ని కూడా మంచిగానే వస్తాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నా. కాకుంటే వారానికి 2 వీడియోస్ వస్తుంటాయి కదా, కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు, కానీ వచ్చే వీడియోస్ కూడా మీకైతే తప్పకుండా నచ్చుతాయి. ఎందుకనేసి అంటే మంచిగానే మీ ముందుకైతే ప్రజెంట్ చేయడానికి అయితే మేమైతే సిద్ధంగానే ఉన్నాము. కొన్ని వీడియోస్ అయితే వెనక ముందు అయితే అవ్వచ్చు. అది ఎందుకనేసి అంటే మనకు 3 ఛానల్స్ అయితే అయ్యాయి అనమాట. ఈ మన ఛానల్ అరకు ట్రైబల్ వ్లాగ్స్, అలానే మంచి మెయిన్ ఛానల్ అరకు ట్రైబల్ కల్చర్, తర్వాత నుంచి మొన్న రీసెంట్గా అయితే స్టార్ట్ చేసాం ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనేసి. సో ఈ 3 ఛానల్స్లో కూడాను వీడియోస్ తీయడం, అలానే నుంచి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేయడం, సో ఇవన్నీ ఉంటాయి కనుక కొద్దిగా టైం కుదిరినప్పుడల్లా కూడాను మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే తీసుకొస్తుంటాం. మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ కూడాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనేది. అలానే మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, అంటే మన 80s ఛానల్ కాకుండాను ఈ యొక్క కొత్త ఛానల్ వాళ్ళు, కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మేమైతే చాలా సంతోషంగా తీసుకుంటాము. చూస్తారు కదా మాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీరు కామెంట్ చేసి ఉంటారు ఈ పాటికి. సో చాలామందికి మీ అందరు కూడాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ యొక్క అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ నుండి మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను థ్యాంక్ యూ సో మచ్. అలానే మా యొక్క టీం మెంబర్స్ అందరు కూడాను, రాంబాకి, గణేష్కి, చిన్నరావుకి, లక్ష్మణ్కి, వీళ్ళందరూ కూడాను ప్రత్యేకించి ధన్యవాదాలు అయితే తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అందించినందుకే ఈ రోజు అయితే ఈ యొక్క డబ్బులు అయితే మా చేతికి అయితే ఉన్నాయి. సో మీ అందరు కూడాను ప్రత్యేకించి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇకపై నుంచి వచ్చే వీడియోస్ అని కూడా మీకైతే తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. మన తరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.